దొంగతనం కేసు ఛేదించడం జరిగింది. అది ఏమంటే 3 రకాలైనటువంటి కేసు. ఒకటేమో మోటార్ సైకిల్ థెఫ్ట్ కేసు, మొత్తం 19 మోటార్ సైకిళ్ళు. అండ్ దాని తర్వాత చైన్ స్టార్చింగ్ కేసెస్ 3. అండ్ దాని తర్వాత హౌస్ థెఫ్ట్ కేసు. 3 రకాలైనటువంటి ముద్దాయిలను మీ దగ్గర ప్రవేశపెట్టాము. టోటల్ అక్యూజర్స్ వచ్చి మన దగ్గర ఒక 5 మంది వచ్చి బాల నేరస్తులు. వాళ్ళ వివరాలు అయితే చెప్పడానికి కుదరదు, అది చట్టం చెప్తోంది. మిగతా ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో మీ ముందర ఈ ప్రాపర్టీసు, అదే రకంగా ముద్దాయిని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. వరుసగా ఎవరైతే కొత్త సెటప్ మన పులివెందులకు సిఐ శ్రీరామ్ అండ్ ఎస్ఐస్ తిమోతి అండ్ మధుసూదన్ రెడ్డి వారు వచ్చినప్పటి నుంచి ఒక 3 ముఖ్యమైనటువంటి కేసులు, పెద్ద కేసులు ఛేదించడం జరిగింది. ముందుగా 2 కేసులు కూడా మీ అందరికి తెలిసినది. ఒక గాంజా కేసు, 15 కేజీలు గాంజా చేయడం. అందులో ప్రముఖమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో గొర్రెల భరత్ యాదవ్తో పాటు మిగతా వాళ్ళు కూడా దాంట్లో పట్టుబడడం, రిమాండ్లో ఉన్నారు. అదే రకంగా ఒక 80 లక్షల వరకు గోల్డ్ హౌస్ సంబంధించినటువంటి థెఫ్ట్ కేసెస్ ఏదైతే ఉన్నాయో జిల్లాలో వేరే స్పాట్స్, మన ప్రొద్దుటూరు కావచ్చు, అదే రకంగా ముద్దునూరు, ఆ కడప, ఈ పరిసరాల ప్రాంతాల్లో చేసినటువంటి ముఠాను కూడా పట్టుకోవడం జరిగింది. ఇదంతా మా జిల్లా ఎస్పీ షల్కే నచికేత్ ఇస్రాత్ ఐపీఎస్ సార్ యొక్క ఆధ్వర్యంలోనే ఇంత భారీతంగా కేసులు ఛేదించడం జరిగింది. వీటితో పాటు పాత కేసులు కూడా మొత్తం జిల్లా ఎస్పీ సార్ కొత్తగా వచ్చినప్పటి నుంచి 3 కేసులు భారీతంగా మేము ఛేదించినాము. ప్రాపర్టీస్ కూడా రికవర్ చేయగలిగినాము. ఆ 3 కేసులు ప్లస్ అన్ని కలిసి దగ్గర 1.5 కోటి రూపాయలు రికవర్ చేసినాం. ఈ పులివెందుల చరిత్రలోని ఇది బిగ్ హిస్టరీ రికవరీ. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.